అందరికీ నమస్కారం. టీక్యూ మొబైల్ పంపు స్టార్టర్కి స్వాగతం. ఇప్పుడు ఈ టీక్యూ మొబైల్ పంపు స్టార్టర్ ఏ విధంగా బిగించుకోవాలో మీకు క్షుణ్ణంగా వివరిస్తాను. రైతులకు ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆటోమేటిక్ బిగించుకోవడము ఏ విధంగా చేసుకోవాలనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఇందులో మనకు 7 వైర్లు ఉంటాయి. 3 ఫేస్లకు 3 RYB, 2 మ్యాగ్నెట్ కాయిల్కు లింక్ తీసేసి NV, S1S2 స్విచ్ బటన్ అనమాట. సో ఇందులో అయితే ఏ కనెక్షన్స్ ఉంటాయో అన్నీ కూడా మన దాంట్లో కూడా ఆటోమేటిక్లో మొబైల్ పంపు స్టార్టర్లో అదే కనెక్షన్స్ ఉంటాయి. అవి ఏ విధంగా బిగించుకోవాలంటే ఇందులో ఉండే RYBని రెడ్, ఎల్లో, బ్లూ ఈ 3 పైన ఫేస్లోకి ఇచ్చుకోవాలి. ఆ తర్వాత 2 బ్లాక్ వైర్లు వచ్చేసి ఇక్కడ మ్యాగ్నెట్ పైన రిలేకి ఇచ్చుకోవాలి, ఇక్కడ కాయిల్కి ఇచ్చుకోవాలి. మామూలుగా ఆటోమేటిక్ లేకుంటే కానీ ఇక్కడ లింక్ ఉంటుంది, ఆ లింక్ తీసేసి ఇచ్చుకోవాలి. తర్వాత 2 వైట్ వైర్లు వచ్చేసి S1S2 ఇక్కడ ఒకటి ఇచ్చుకోవాలి. చాలామందికి ఈ లింక్ తీసి పెట్టుంటారు, కానీ మన మొబైల్ పంపు స్టార్టర్ బిగించినప్పుడు ఈ లింక్ ఖచ్చితంగా ఉండాలి. సో 2 వైట్ వైర్లు ఇక్కడ, బ్లాక్ వైర్లు 2 ఇక్కడ, RYB ఈ 3 స్టార్ట్ కనెక్షన్స్ ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇందులో ఒకటి సిటీ కాయిల్ ఉంటుంది. ఈ సిటీ కాయిల్ మధ్యలో ఫేస్ ఎల్లో ఫేస్ ఓపెన్ చేసుకొని ఇందులో నుంచి తొడగాలన్నమాట. ఇదేంటంటే డ్రై రన్ సెన్సార్ అంటారు. ఈ ఫేస్లో ఎంత కరెంట్ పోతుంది, లోడ్ ఉందా లేదా, నీళ్ళు పోతుందా లేదా అనేది ఇదే గుర్తించి మనకు యూనిట్కి తెలియపరుస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ లింక్ చేసుకోవాలి దీన్ని. ఇందులో మనం ఇప్పుడు ఇక్కడ సిమ్ వేసుకోవాలి. ఇందులో ఎయిర్టెల్, ఐడియా, BSNL ఏ సిమ్ అయినా పనిచేస్తుంది. ఈ నెంబర్ నుంచి రైతు యొక్క 4 నెంబర్లకు లింక్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా ఇక్కడ మనం ఎప్పుడన్నా పొలం దగ్గరకు వచ్చినప్పుడు ఫోన్ స్విచ్ ఆఫ్ అయినా సరే ఇక్కడే మనకి బటన్స్ ఉంటాయి. ఇది ఆన్ బటన్, ఇది ఆఫ్ బటన్, ఇది ఆటోమేటిక్ బటన్. స్టార్టర్ అంతా కనెక్షన్స్ ఇచ్చిన తర్వాత మనం ఇందులో సిమ్ వేసుకోవాలి. సిమ్ ఏ విధంగా వేసుకోవాలంటే ఈ కట్ చేసిన మూల ఉంటుంది కదా, ఇది ఇక్కడ లోపల పోయేటట్టు వేసుకోవాలి. చెప్పు కూడా ఇట్లా ఉంటుంది, దీంట్లో పెట్టేసుకొని ఇలా ప్రెస్ చేసామనుకోండి, టిక్ అని సౌండ్ వస్తుంది. టిక్ అని సౌండ్ వచ్చిందంటే సిమ్ కరెక్ట్గా వచ్చినప్పుడు అనమాట. సిమ్ వేసేటప్పుడు ఖచ్చితంగా మనం యూనిట్ ఆఫ్లో పెట్టుకోవాలి, బ్యాటరీ కూడా ఆఫ్లో పెట్టుకోవాలి. సిమ్ వేసిన తర్వాత స్విచ్, బ్యాటరీ 2 ఆన్ చేసుకోవచ్చు. స్విచ్ ఫీజులు పెట్టిన తర్వాత మనకి ఇందులో లైట్స్ ఇక్కడ ఉంది కదా, ఎల్ఈ లైట్ పడింది అనుకోండి, కనెక్షన్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసి. అదే ఇక్కడ SPPలో రెడ్ లైట్ పడింది అనుకోండి, వైర్లు ఉల్టా పడినాయని అర్థము. వెంటనే మనం ఇక్కడ RB వైర్లు వచ్చాం కదా, ఏవో ఒక 2 వైర్లు, సన్న వైర్లు, మా వైర్లు మాత్రం తిప్పేసుకున్నామంటే ఇక్కడ హెల్దీ లైట్ వచ్చేస్తాయి. హెల్దీ లైట్ ఉందనుకోండి, అన్ని కరెక్ట్గా ఉన్నాయని అర్థం అనమాట. తర్వాత ఇక్కడ మనకి ఇది బ్లింక్ అవుతుంది, బ్లింక్ అవుతుందంటే సిగ్నల్ వచ్చిందని అర్థం. ఇప్పుడు ఈ మొబైల్ పంపు స్టార్టర్లో వేసుకున్న నెంబర్కి మనం కాల్ చేయాలి. కాల్ చేసి లౌడ్ స్పీకర్ ఆన్ చేసుకోండి. మొబైల్ స్టార్టర్కు స్వాగతం. మోటార్ ఈజ్ ఆఫ్. స్టార్టర్ మాన్యువల్ మోడ్ లో ఉన్నది. ఇప్పుడు ఇక్కడ కీప్యాడ్ ఓపెన్ చేసుకొని 7 నొక్కామనుకోండి, మోటార్ ఆన్ అవుతుంది. మీ మోటార్ స్టార్ట్ అయినది. ఇప్పుడు స్టార్టర్ ఆటో మోడ్లో ఉందంటే కరెంట్ పోయించినప్పుడల్లా ఆన్ అవుతుంది. అలా వద్దు, మనం మాన్యువల్ మోడ్లో పెట్టుకోవాలంటే 6666 ప్రెస్ చేసామనుకోండి, స్టార్టర్ మాన్యువల్ మోడ్ లో మాన్యువల్ మోడ్లోకి వస్తుంది. లేదు ఆటో మోడ్లో పెట్టుకోవాలి, కరెంట్ పోయించినప్పుడల్లా కంటిన్యూగా మోటార్ ఆన్ కావాలంటే 4444. స్టార్టర్ ఆటో మోడ్ లో ఉన్నది. ఆటో మోడ్ అంటే ఇంకా కరెంట్ పోయించినప్పుడల్లా ఆన్ అయితేనే ఉంటుంది. మనకు అవసరం లేదు, మోటార్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే కనుక 9 నొక్కామనుకోండి, మోటార్ ఆఫ్ అయిపోతుంది. మీ మోటార్ ఆఫ్ చేయబడినది. సో ఈ విధంగా మనము ఈ స్టార్టర్ బిగించి ఆన్ ఆఫ్ ఏ విధంగా చేయాలనేది తెలుసుకున్నాము. ఇప్పుడు ఏంటంటే మన నెంబర్ ఏ విధంగా స్టార్టర్ నెంబర్కి యాడ్ చేయాలి అదంతా కూడా మేము ఆఫీస్ నుంచి ఇక్కడి నుంచే చేసేస్తాము. మీరు అంతా కనెక్షన్లు ఇచ్చి ఈ విధంగా చేసిన తర్వాత స్టార్టర్లో వేసిన నెంబరు మీరు ఏ నెంబర్లో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ నెంబర్లు పంపిస్తే మేము ఇక్కడి నుంచే యాడ్ చేసేస్తాము. థ్యాంక్ యూ.